అందరికీ నమస్కారము. నేను పుష్పాంజలి, అసిస్టెంట్ యోగా ప్రొఫెసరు. ఇలాంటి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో జరగడం అనేది విశాఖ ప్రజలందరూ కూడా ఒక అద్భుతంగా భావిస్తున్నారు. అది మన పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. అందరూ కూడా శ్రీ నరేంద్ర మోడీ గారి గురించి వేయి కళ్ళతో వేసి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు జూన్ 21 వస్తుందా అని చెప్పేసి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం కానీ, రాష్ట్రం కానీ, యోగా టీచర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, ఆయుష్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా చాలా బాగా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు. మనకి నిన్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలను కండక్ట్ చేస్తారు. ఆ కార్యక్రమానికి సాక్షాత్తు మన ఎడ్యుకేషన్ మినిస్టరు నారా లోకేష్ గారు స్వయంగా వచ్చి పర్యవేక్షించారు. అందులో నేను జడ్జిగా ఉన్నాను. మా కోజడ్స్తో కూడా చక్కగా చూసి, అంటే నిష్పక్షపాత ధోరణితో న్యాయంగా కూడా జడ్జిమెంట్ అనేది చేయడం జరుగుతుంది. అలానే ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ నుండి అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నిటికి కూడా మేము మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేయడానికి మాకు యూనివర్సిటీ నుంచి మాకు కొన్ని కాలేజెస్, యూనివర్సిటీ, స్కూల్స్ అలా ఇస్తున్నారు. మేము అందరం కూడా మా కాలేజ్లో ఇప్పుడు 120 మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసాము. అలానే ఒక్కొక్క కాలేజ్ నుంచి 50 ట్రైనర్స్ని ఆ విధంగా స్కూల్స్ నుంచి, సచివాలయాల నుంచి కూడా తయారు చేస్తున్నారు. సచివాలయ లెవెల్లో కూడా తయారు చేస్తున్నారు అనమాట. సో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం మన విశాఖపట్నంలో జరగడం చాలా అద్భుతం. అంటే నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు యథా రాజా తదా ప్రజ అంటారు కదా, ఆ విధంగా సాక్షాత్తు మన నరేంద్ర మోడీ గారు యోగ సాధన చేస్తూ ఆ యోగా వలన కలిగేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రజలందరూ కూడా సార్ ఆ ఏజ్లో కూడా అంత ఎనర్జెటిక్గా, యాక్టివ్గా, ఫిట్గా ఉండి ఈ ప్రజలందరినీ, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారంటే దానికి కారణం యోగానే అని చెప్పి తన రాజ్యంలో ఉన్న ప్రజలంతా కూడా యోగా చేస్తే శక్తివంతంగా, ఆరోగ్యంగా తయారవుతారని చెప్పేసి మనకి వారు వచ్చినప్పుడు ప్రజలంతా కూడా చాలా భయపడాయి. అప్పుడు కరెక్ట్ సమయంలో డెసిషన్స్ తీసుకొని ఒక యోగా చేయడం ద్వారా మైండ్ అనేది స్టెబిలిటీగా చేసుకొని ఆ యాక్షన్ ఎలాగ మనం శత్రు దేశాన్ని ఏ విధంగా ఓవర్కమ్, వాళ్ళని అటాక్ చేయాలి, మానసికంగా ఎలాగ స్థైర్యంగా, ధైర్యంగా ఉండాలి, శారీరకంగా ఎలాగ ఫిట్గా ఉండాలి అనేది యోగా ద్వారా ప్రూవ్ చేయబడింది. కాబట్టి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ సామాన్య ప్రజలందరూ కూడా ఎప్పుడైతే మనం ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని నిర్మిస్తామో అప్పుడు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ మహత్తర కార్యాన్ని చాలా మహత్తరంగా తీసుకొని చాలా మంచి సన్నాహాలు అనేది జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నేను అసలు యోగా టీచర్ అయినందుకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొంటున్నందుకు, ఇంతమంది యోగా టీచర్లకి ట్రైన్ చేస్తున్నందుకు, ఇంతమంది స్టూడెంట్స్ అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ నేను ఆరోగ్యంగా Exhale.